ఫ్రెండ్స్, వీకెండ్ సరదాగా స్పెండ్ చేద్దామని మా అమ్మాయిలు అందరూ కూడా ఇక్కడ నార్త్ ఫోర్క్ ఏరియాకి వీకెండ్ ప్లాన్ ట్రిప్ చేశారు. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మేము ఉంటున్నటువంటి ఎయిర్బిఎన్బి గెస్ట్ హౌస్ వెనకాల అద్భుతమైనటువంటి చెరువు పాండ్ ఉందన్నమాట. చూసి దాన్ని మీకు కూడా చూద్దామని వీడియో చేస్తున్నాను. అంతేకాకుండా చుట్టూ ఈ చూసారా పక్షులు కిలకిలా రావాలి ఇవన్నీ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి. ఈ పాండు చుట్టూ ఉన్నటువంటి వే అనమాట ఇలా ఉంటుంది చూడండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. బాగు వినిపిస్తున్నాయి కదా పక్షులు కిలకిలా రావాలి. ఎంత సైలెంట్గా ఉందంటే వాతావరణం అంతా కూడా అది. ఇది ఒకటి పాండ్. నేను ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ కుర్చీలు, ఇది పాండ్ అన్నమాట. ఆ చెట్లు చెరువులో ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి, వాటి రిఫ్లెక్షన్స్ అన్నమాట. తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంది, అది బోటింగ్ చేసుకోవడానికి అక్కడి నుంచి వచ్చి బోటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను అనుకున్న హౌసెస్ ఏమన్నా అది గెస్ట్ హౌస్ లాంటిది వచ్చేసరి కదా. ఇక్కడ దీనిలో కూర్చుంటే ఎంతసేపు అయినా అలా కూర్చుని చల్లగా ఈ వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఇలా ఉండిపోదాం అనిపిస్తుంది. అంతగా బాగుంటుంది వాతావరణం. ఒకసారి మన ఇంటి దగ్గర పరిస్థితులను మర్చిపోయి హాయిగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఈ కొంచెం ఎత్తుగా ఉంది కదా, ఇక్కడ నుంచి మేము ఉంటున్నటువంటి గెస్ట్ హౌస్ని కూడా మీకు చూపిస్తాను. బాగుంది కదా, చక్కగా వెళ్ళే దారి అంతా. అటు పక్కన మళ్ళీ రోడ్డు ఉందన్నమాట. రోడ్డు నుంచి కార్లు వెహికల్స్ అన్నీ వెళ్తున్నట్టు పక్క రోడ్డు అది. గెస్ట్ హౌస్ అంతా ఈ చుట్టూ చెట్లు కప్పేసింది. నైట్ వైపు నుంచి తీసుకెళ్తాను చెప్తే ఉండొచ్చు. ఓహో, సీసీటీవీలు కూడా పెట్టారట. ఇది వండర్ఫుల్. ఇది ఇప్పుడు ఇలా వచ్చాను నేను పాండ్ దగ్గర రావడానికి. ఇది గెస్ట్ హౌస్. అదే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తెలుసు యూఎస్లో సాటర్డే సండేస్ ఎవరు కూడా ఇళ్ళలో ఉండరు. బయటికి వెళ్ళిపోవడం, ఏదో చోట బుక్ చేసి చక్కగా ఎంజాయ్ చేయడం. బోల్డ్ చాలా ఇవి ఉన్నాయి మన విజిటింగ్ ప్లేసెస్. యోస్మిటీ అంటారు, కెన్యాన్, గ్రాండ్, ఇవి రకరకాల
తర్వాత ఇవి క్యాసినో ఏంటిది లాస్ వెగాస్, అలాగే ప్రతి సాటర్డే సండేస్ ఇంటి దగ్గర మటుకు ఉండరు, వెళ్ళిపోతుంటారు. బా చూసారా. అది ఫ్రెండ్స్, నచ్చిందా వీడియో? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సరదాగా. ఓకే, మీకు కూడా నచ్చిందని తెలియటానికి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.